మీరు అన్నదానికి నేను కరెక్టే చెప్పండి. మరి నాగబాబుని ఎందుకు పిలిపించట్టు మాట్లాడట్లేదు అంటే రావట్లేదేమో, ఎవరికి తెలుసు. ఎవరికి ఒకటి శివాజీ గారిని పిలిచారు, మాట్లాడారు. మరి ఇంతమంది మహిళలు అందరూ కూడా కోరుతున్నారు కదా, మరి అక్కడ అతను పిలిచారు. మరి వీళ్ళ మీద చర్యలు ఎవరు తీసుకోవాలంటే ఎవరైనా వెళ్ళి చెప్తేనే అంటే స్పందిస్తారా నేను అడుగుతున్నాను. ఇప్పుడు ఒక రోజు నేను ఇప్పుడు మేము ఓ మాట మాట్లాడినందుకు ఇంత వైరల్ అయ్యాం, అవునా? మీ టీవీలో చాలా సందర్భాలలో వచ్చిన నేను. కానీ దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది, దేనికైనా ఒక అది ఉంటుంది. నేనేమంటున్నాను, స్వేచ్ఛ 100% ఉండాలి. నీకు ఉండాలి, నాకు ఉండాలి, అందరికీ ఉండాలి. అతి స్వేచ్ఛ అనేది చాలా ప్రమాదకరం, ఏదైనా అంతే. అయితే నేనేమంటున్నాను, నీకు నచ్చిన డ్రెస్ వేసుకో అమ్మా, నేను వద్దనను. నేనెవరండి మీకు జడ్జి చేయడానికి, నేనెవరు చెప్పడానికి? నా అభిప్రాయం నేను తెలియజేస్తున్నా. అయితే అక్కడ నచ్చిన డ్రెస్ కన్నా నప్పిన డ్రెస్ వేసుకోమంటున్నాను. అంటే సంధ్య గారు, ఇక్కడ వచ్చే వివాదం ఏంటి అంటే నచ్చిన డ్రెస్సు, స్వేచ్ఛ, ఇవి రెండు అబ్బాయిలకు అమ్మాయిలకు వర్తించవచ్చు కదా అని అంటున్నారు. ఇప్పుడు మీ దగ్గర ఇంతమంది కెమెరామెన్ పిల్లలు చెడ్డీలు వేసుకొని వస్తారా? పిల్లలు రావట్లేదు కదా. మరి రావట్లేదు కాబట్టి అడగట్లేదు. మా దాంట్లోకి అమ్మాయిలు కూడా ఎవరు అరే మరి నేను అదే అంటున్నాను, వాళ్ళకి ఎందుకంటే సమాజం మీద వాళ్ళ కుటుంబాలలో అక్క, చెల్లె, అమ్మ అందరు ఉన్నారు కాబట్టి దీని కొంపలో ఎవడున్నాడని. ఒక్క నిమిషం నన్ను మాట్లాడని, మొత్తం నువ్వే మాట్లాడుతున్నావు. ఎందుకు అంటే దాని కొంపలో ఎవడు లేడు. ఎందుకంటున్నా అంటే వాడు కనీసం మొగడనే పట్టించుకుంటాడంటే వాడు తెలుగే రాదు, వాడు బీహారు. మళ్ళీ అతన్ని కూడా ఈ మాట నేను ఎందుకంటున్నా అంటే వాడు వీడు అనడానికి రైట్ ఎక్కడిది అంటే సమాజానికి బయట వదిలిండు కదా. ఎందుకు వదిలిండు? ఇదే స్వప్న గారు ఏదో ఒక ఇంటర్వ్యూలో తీసుకున్నప్పుడు ఒక మాట అడిగారు, ఈ డ్రెస్సింగ్ చూస్తే మీ ఆయన ఏమనరా అండి అని అడిగితే, అసలు మీకు విషయం తెలుసా అండి, మా ఆయన గారి ఈ డ్రెస్సులన్నీ తీసుకొస్తారండి అంట. దానికి సిగ్గేమని ఉందా? మీ ఆయనను అప్పుడు మొగాడిని ఏమనుకుంటారమ్మా? నీ మొగడికి నీ పెళ్ళాన్ని నువ్వు చూడరా అంటే నీ భాగాలు తీసుకుపోయి 10 మందికి చూపించుకొని రావే అని అన్నవాడిని ఏమనాలి? అయితే ఒక్క నిమిషం, ఇంకొకటి అది ఆమె చెప్పింది కాబట్టి నేను అన్నా. అంటే నా లంగా బొంద ఊసిపోతే ఏం కాదు, నా తప్పు కాదు, పక్కింటోడు నవ్విందని తప్ప. నేనేమంటున్నా, ఆమె అదొక విషయం చెప్పింది ఇంటర్వ్యూలో. నీకు నేను అబద్ధం అనుకుంటే మీకు పంపిస్తా వీడియో. ఏమన్నది? నేను ఇలాగే ఉంటానండి, నేను నగ్నంగా ఉంటాను, చూసేవాడికి ఏం కావద్దు, వాడు అలాగే ఉండాలి. వాడు అలాగే ఉంటే మొగాడు ఎందుకు అవుతాడు? ఎందుకుంటాడే? ఎందుకు అవుతాడు? నీకు చూపించుకున్నప్పుడు నువ్వు ఒక అక్కగా భావించి నన్ను చెల్లెగా భావించంటే నువ్వు ఎంత రైట్తో చెప్తున్నావో వాడు నిన్ను డార్లింగ్ అనుకుంటాడు, గర్ల్ ఫ్రెండ్ అనుకుంటాడు, భార్య అనుకుంటాడు, ఇంకోటి అనుకుంటాడు, దీని అమ్మా అని అనుకుంటాడు, ఇంకేమని అనుకుంటాడు. నువ్వు చెప్పేదానికి నువ్వెవరు? నాకు అది చెప్పు. నీ రైట్ నీకున్నప్పుడు మొగోడికి ఎందుకు రైట్ ఉండదు? ఒక్క నిమిషం, నువ్వు మొగోడికి అన్ని రైట్ ఇచ్చినప్పుడు, నీ తనువుని బయట చూపిస్తున్నప్పుడు, నీవు ఇవన్నీ చూపిస్తున్నప్పుడు వాడిని అనే అవకాశం నీకు ఎక్కడుంది? మగ సమాజాన్ని నువ్వు ఎందుకు నువ్వు ప్రశ్నించే రైట్ నీకు లేదు. నేను అనేది ఏంటంటే ఒకటమ్మా, చెప్పండి, ఇవాళ మనం ఇంట్లో వస్తువులని జాగ్రత్తగా పెట్టుకొని లాక్ వేసుకొని మీ ఇంటికి లాక్ వేసుకొని రావచ్చు. ఇద్దరు, నాకు తెలిసి ఇద్దరు, మీరు వైఫ్ అండ్ హస్బెండో లేకపోతే మీ మదరో ఎవరో, పెళ్లి కాలేదు కాబట్టి సరే అమ్మ బయటికి పోయినా లాక్ వేసుకొని పోయినా నీకు ఒక కేసు ఇచ్చిపోతారు. ఎందుకు లాక్ వేసుకుంటారు? మీ ఇంటికి ఏమైనా వస్తువులు పోతాయేమో కదా. బంగారం ఉంటుంది, ఇక్కడ బంగారం ఉంటుంది, ఇక్కడ డబ్బు ఉంటుంది అని నువ్వు సంపాదించిన బంగారంకి డబ్బులకే నువ్వు అంత విలువనిస్తున్నప్పుడు నీ శరీరంలో ఉన్న భాగాలను, నీ శరీరం అవయవాలకు లేదా నేను అడుగుతున్నా. ఇక్కడ ఒక చిన్న మాట అండి, ఏమనుకోద్దు. అంటే అమ్మాయిలకి వెళ్ళి సపోర్ట్ తీసుకొని మాట్లాడుతున్నట్టు కాదు. అదే ఇంట్లో తాళం వేసుకొని ఒకవేళ అబ్బాయి ఉంటే అబ్బాయి కూడా అక్కడ కీస్ వేసుకొని వెళ్ళిపోతాడు కదా. ఏం కీస్ వేసుకెళ్ళిపోతాడు? తాళం అతను కూడా వేసుకొని వెళ్ళిపోతాడు. తాళం గురించి చెప్తలేనమ్మా, తాళం నేను అదే చెప్తున్నా. భద్రత వాళ్ళకి వీళ్ళకి ఇద్దరికి ఒకటి చెప్పనా అమ్మా, ఒక నిమిషం. మగవాడు వక్రబుద్ధి, అది మన అందరికి తెలిసే. మగవాడు గురించి మనకు తెలిసే మనం భూదేవి అని మనకు ఎందుకు ఇచ్చిరు బిరుదు? మనకు భూదేగంత సహనం ఉంది కాబట్టి అంటాడు. మగవాడి బుద్ధి అదే ఉంటుంది. నేను అనేది ఏంటంటే నింగలం ఎర్రగా ఉందని పోయి ముద్దు పెడితే నీ మూటి కాలుతుంది. నేను అనేది ఏంటంటే మీరు మాట్లాడేటప్పుడు, మనం చేసేటప్పుడు మనకన్నీ కొన్ని ఉంటాయి. మనకి వాష్రూమ్ టాయిలెట్ వచ్చింది అనుకో, మనం ఆడవాళ్ళం పోయి బజార్లో పోయలేము. మగోడు పక్కన బండి ఆపి పోసొస్తాడు.
నేను పచ్చిగా నీకు సమాధానం చెప్తున్నా ఇక నన్ను ఎవరన్నా ఏమని అనుకోని ఎందుకంటున్నా అంటే అర్ధరాత్రో 2 గంటలకో 3 గంటలకో ఒక మగాడు దూరం వెళ్ళి ఒక ఇంట్లో ఏదైనా ప్రాబ్లం వస్తే ఒక ట్యాబ్లెట్ తెమ్మంటే మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళగలదు అమ్మాయి కూడా వెళ్తుంది కానీ అంత స్వేచ్ఛగా వెళ్ళలేదు భయం అవుతుంటుంది పంపిస్తుంటే ఒక మగాడు ఇంట్లో ఉండాలి ఎందుకంటాం ఒక మగాన్ని మట్టిపోయినా ఇంటోడే ఉండాలని ఎందుకంటాం మనం మనకు ముసలోడో ముడుగోడో మనోడే మనకు అంటాం ఈ సాంప్రదాయం ఈ కట్టుబాటు ఎట్లకెళ్ళి వచ్చినాయి నేను అనేది ఏంటంటే అందరికీ అనసూయలాగా స్వేచ్ఛ ఉండదమ్మా అందరికీ నాగబావంత ఉదార స్వభావం ఉండదమ్మా ఎందుకంటే ఆయన ఒక ఎమ్మెల్సీ పదవులు ఉండి ఆ తండ్రి ఆ అన్నయ్య ఏం చెప్తుండో నాకు అర్థం కావట్లేదు కానీ దానికంటే సోయలేదు దానికంటే షోల మీద ఉండి దానికంటే తాడు బొంగరం లేదు వీళ్ళు ఒక మెగా ఫ్యామిలీ వీళ్ళు ఒక బాధ్యత గల వ్యక్తులు అతి స్వేచ్ఛ గురించి మాట్లాడండి మీరు చెప్పే ప్రతి పదాన్ని నేను 100% నేను రెస్పెక్ట్ చేస్తా బట్ నేను అనేది ఏంటంటే అనసూయకి నాగబాబుకు ఏంటండి ఆమె నేను ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు ఎంతమంది నిర్మాతలు ఎంతమంది హీరోలు ఉన్నారు ఎంతమంది ఫ్యామిలీస్ ఉన్నారు ఇవాళ ఇదే మీ ఫ్యామిలీలో మీరందరూ సూపర్ స్టార్ మెగాస్టార్లు ఇవాళ మెగాస్టార్ కుటుంబంలో ఎంత చక్కగా ఉంటారండి వాళ్ళ ఫ్యామిలీలో ఇవాళ సురేఖమ్మ కానివ్వండి నాగబాబు గారే కానివ్వండి నిహారికమ్మ కూడా చాలా బాగా పద్ధతిగా బాగానే ఉంటారు కానీ ఆమె దురదృష్టం వల్ల జరిగిందని కొంతమంది అనుకుంటే తండ్రి తప్పుదాల వల్లనే తండ్రి అతి స్వేచ్ఛ ఇవ్వడం వల్లనే అనేది కూడా ఒక మాట ఫేమ్లోకి వస్తుంది ఇప్పుడు మేము అనట్లేదు ఆ మాట ఎందుకు అనట్లేదంటే నువ్వు అతి స్వేచ్ఛ ఇచ్చావు కాబట్టి 12-1 గంటల వరకు పబ్లోకి పోయింది నువ్వు ఆ మాట కూడా నన్ను అడుగుతావు ఏం మేడం ఏం అక్క ఏం మేడం పబ్బుకి మేము వెళ్ళకూడదా అంటావు నువ్వు పబ్బు వెళ్ళమ్మా ఎవడొద్దన్నాడు టైం ఉంటుంది నువ్వు రాత్రిపూట మొగడు ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు పబ్బులో ఉంటే ఆ భార్యని ఎవరు కోరుకోరు నా భార్య నువ్వు వెళ్ళి టైమింగ్స్ ఉంటాయి ఇంకొక చిన్న క్వశ్చన్ అండి ఇప్పుడు ఏదైతే శివాజీ గారు అలాంటి మాటలు దొర్లిన తర్వాత వచ్చి ప్రెస్కి సారీ చెప్పడం జరిగింది చెప్పాడు సారీ చెప్పడం జరిగింది అది చెప్పినప్పుడు ఒక మాట అన్నాడు ఏమన్నాడు అంటే సినీ ఇండస్ట్రీ నా మీద పగబట్టింది అన్నట్టుగా మాట్లాడారు అంటే ఇప్పుడు ఇక్కడ సపోర్ట్ చేసి కావచ్చు నాగబాబు కావచ్చు అంటే ఇప్పుడు సినీ ఇండస్ట్రీ దాని గురించి ఒకటి చెప్పనా ఆయన ఏం మాట్లాడిందో దాని గురించి నేను ఆయన గురించి దాని గురించి నేను మాట్లాడాను ఆయన మాట్లాడే ఆయన ఒపీనియన్ ఆయన మాట్లాడిండు నేను ఆయన ఎట్లా రియాక్ట్ అవుతుండో నాగబాబు గారికి ఎందుకండి మరి చాలా మంది ఉన్నారు కదా అందరు స్పందించవచ్చు అదే అంటున్నారు అయితే అది ఇప్పుడు వాళ్ళిద్దరి గురించి మనం ఎందుకు పంచాయతీ పెట్టుకోవాలి నేను అనేది ఏంటంటే మహిళా మనోభావం గురించి ఆవిడ గారు మహిళా సంఘం అధ్యక్షురాల్లాగా ఈమె ఎప్పుడో జనాలను మమేకం చేసినట్టు ఈమె సంపాదన చారిటీకి ఇచ్చినట్టు ఈమె సంపాదించిందంటే ఓ చిన్నపిల్లలను సాదినట్టు ఓ 10 కుటుంబాలను సాదినట్టు ఈమె స్వేచ్ఛ కావాలంటే నేను ఇప్పుకున్ననే నా మొగడు ఏమంటాడు మీరు కూడా ఇప్పుకొని చూపియండి అని చెప్తుంది ఆమె సమాజానికి